వెంకీ మల్లేశ్వరి కిచెన్ స్వాగతం అండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నానండి. దానికి కావాల్సిన సామాన్లతో పాటు తయారు చేసే విధానం అంతా కూడా చేస్తున్నానండి, గమనించండి. వర్షాకాలమైనా శీతాకాలమైనా జలుబు చేసినా ఏదైనా బాగుంటుందండి. ఈ కర్రీ చాలా వేడి చేస్తుంది, బాగుంటది. శీతాకాలం వల్ల పిల్లలకి ఇవి బాగుంటది, జలుబు అవి లేకుండానని తయారు చేశానండి. కోడిగుడ్లు తీసుకున్నానండి, ఒక 8 గుడ్లు తీసుకున్నాను. 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్ది కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ఎల్లిపాయ రేక ఒకటి తీసుకున్నానండి. చిన్న వెల్లుల్లిపాయ రేకలు తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ సాల్టు, 50 గ్రామ్ సన్ఫ్లవర్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నానండి. ఇవేనండి సామాన్లు మొత్తం. నేను వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలి, కోడిగుడ్లు ఎలా ఉడకబెట్టుకోవాలి, వీడియో అంతా కూడా ఈ ఉల్లిపాయలు కట్ చేసుకుని ఏ రకంగా కోసుకుని చేసుకోవాలి కూర అంతా కూడా పర్ఫెక్ట్ రీతిలో వీడియో చూపిస్తున్నానండి, గమనించండి. ముందుగా ఉల్లిపాయలని కట్ చేసుకుందామండి. ఆ ఉల్లిపాయలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా చీరుకున్నానండి. పచ్చిమిర్చి ఇష్టపడిన వారు స్కిప్ చేసుకోవచ్చండి, పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి తయారు చేసే విధానంలోకి వెళదామండి. పిడలపాటి దాకా ఒకటి పెట్టుకున్నాను. ఇదిగోండి గుడ్లన్నీ కూడా 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇదిగోండి వాటర్ ములిగే వరకు గుడ్లు వేసుకుని మీడియంలో పెడదామండి. స్టవ్ మీడియంలో పెట్టి ఉడికిద్దాము. ఇలాగా వెల్లుల్లి కారం చేసేస్తానండి, చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి చక్కగా గుడ్లన్నీ కూడా నీట మునిగే వరకు వాటర్ పోసుకుని ఇదిగోండి మూత పెడుతున్నాను. మీడియంలోనే పెట్టానండి స్టవ్. ముందుగా మిక్సీ జార్ ఒకటి తీసుకున్నానండి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. కారం తీసుకున్నాం కదా, కారం కూడా వేసాను. జీలకర్ర, ఇదిగోండి ధనియాలు, వెల్లుల్లి కారం చేసుకొస్తానండి. సాల్ట్ కూడా వేస్తాను బాగా నలగడానికి, కొద్ది వేసానండి. ఇప్పుడు వెల్లుల్లి కారం చేసుకొస్తాను. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను చక్కగా, చూసారా. ఇదిగోండి వెల్లుల్లి కారం ఇలా చేసుకోవాలండి. కారం, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు కలిపి చేసానమాట. ఇలాగా చక్కగా బాగుందండి. ఇప్పుడు కోడిగుడ్లు ఎలాగున్నాయో చూద్దామండి. కోడిగుడ్లు ఉడుకుతున్నాయి. కోడిగుడ్లు ఒకసారి చూద్దామండి. ఇదిగోండి ఉడుకుతున్నాయి చక్కగాను. కోడిగుడ్లు ఒకసారి ఉడికేటప్పుడే ఇలాగ కలుపుకోవాలండి. సొన్న కిందకు ఉండిపోతుంది. ఒకటి ఈక్వల్గా ఉడకాలి అంటే ఒకసారి అలా కలుపుకోవాలి. ఒక సైడే వచ్చేసి ఉండిపోతుందండి కలపకపోతే. ఇదిగోండి చక్కగా ఉడుకుతున్నాయి. మూత పెడదామండి, ఇంకా ఉడకనిద్దాం, మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి చూసుకుందాము, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. చూసారా చక్కగా ఉడుకుతుంది. చూద్దామండి కోడిగుడ్లు ఎలా ఉన్నాయో. ఇదిగోండి కోడిగుడ్లు ఉడికిపోవచ్చాయి. ఇదిగోండి చక్కగా చూసారా పగులొచ్చింది గుడ్డు పైన, ఉడికిపోయినట్లు లెక్కండి. ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకుందాము. కూల్ వాటర్లో వేయొద్దండి, ఫస్ట్ పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత అప్పుడు వేసుకుందాము. కూల్ వాటర్లో వేడి నుంచి తీసిన వెంటనే వేయకూడదండి కోడిగుడ్లు. ఫస్ట్ ఒక గిన్నెలో తీసేసుకుందాము. ఒక గిన్నెలో మాత్రమే పెట్టుకుని కొంచెం చల్లార్చుకోవాలండి, అప్పుడు వేద్దాము కూల్ వాటర్లో. సరే చక్కగా ఉడికాయి అన్ని గుడ్లు కూడా. ఇదిగోండి అన్నీ కూడా ఉడకబెట్టి చక్కగా చల్లారిన తర్వాత మళ్ళీ కూల్ వాటర్లో వేసుకుని చక్కగా ఒలిసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం నాట్లు పెట్టుకుందామండి. ఒక చాక్ తీసుకుని నాట్లు పెట్టుకుందాం. కారం అవి కూడా పడుతుందండి చక్కగాని, వీటికి సాల్ట్ అన్నీ వెళ్ళి బాగుంటాయి కోడిగుడ్లు. 4 ప్రక్కలా పెడుతున్నానండి. ఇలా చక్కగా పెట్టుకోవాలి. అలాగే అన్నీ కూడా అలాగే పెట్టాలి, నాట్లుగా పెడితే బాగుంటుందండి అలాగా. ఇవ్వండి అన్నీ ఆమె ఎదురుగా పెట్టాను. ఇప్పుడు కర్రీ వేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి వీటెక్కుతుంది. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వీటెక్కనిద్దాం. కోడిగుడ్లు తీసుకున్నాం కదండి, పసుపు ఉంది కదా, కొద్ది పసుపు రాసుకోవాలి గుడ్లకి. నీచువాచన అయి లేకుండా ఉంటుందండి, చాలా బాగుంటుంది అలా చేస్తే. ఆయిల్ కాగిందండి, ఆయిల్లో వేస్తున్నాను. ఇదిగోండి పసుపు రాసిన గుడ్లని ఇలాగ ఆయిల్లో వేసుకోవాలి. లైట్ ఫ్రై చేద్దామండి, బాగుంటుంది. అండి
చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి లైట్గా అలా లైట్ దూరగా వేయించడమేనండి, ఎక్కువ వేగిపోక్కర్లొద్దు. వెల్లుల్లి కారానికి కొద్దిగా లైట్ దూరగా వేస్తే అయిపోతుంది, బాగుంటుంది. ఫస్ట్ ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుందండి, టేస్ట్ని ఇస్తుంది గుడ్డు. అన్నీ కూడా ఇలా తిరగేసుకోవాలి. ఒక పక్క వేగిన వెంటనే ఇంకొక పక్కకి తిరగవేసుకోవడమే. అండి అన్నీ కూడా ఈక్వల్గా ఎగాయండి. ఇప్పుడు తీసేద్దాం ఒక దాంట్లోకి. ఇదిగోండి అన్నీ ఒక గిన్నెలో తీసేస్తున్నాను. అదే నూనెలోకి ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి. ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు తీసుకుని ఇవి వేద్దాము. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి. ఇదిగోండి చక్కగా వేసాను. ఉల్లిపాయలు బాగా దోరగా వేయిందామండి. సాల్ట్ కొంచెం ఉంచుకున్నాం కదండి, సాల్ట్ వేస్తున్నాను. మగ్గితాయండి సాల్ట్ వేయడం వల్ల. ఇలాగా మూత పెడతాను. మూత పెట్టి మీడియంలోనే ఉందండి స్టవ్. ఇదిగోండి మూత పెడుతున్నారు, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చక్కగా దోరగా వేయించుకోవాలండి. ఎంత దోరగా వేగితే అంత పచ్చివాసన పోయే వరకు వేపితే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. ఉల్లిపాయలే ప్రధానంగా నీట్గా వేపుకోవాలి బాగా. ఇదిగోండి చక్కగా వేగింది, దోరగా వేగేయండి. ఇప్పుడు వీటిల్లోకి స్లోలోనే పెట్టానండి స్టవ్ అంతా. ఇదిగోండి వెల్లుల్లి కారం చేసాం కదా, వెల్లుల్లిపాయ కారం ఇది వేస్తున్నానండి. ఇదిగోండి వెల్లుల్లి కారం అంతా వేసేసాను. పసుపు ఉంది కదండి, ఇప్పుడు వేస్తున్నాను పసుపు. లైట్గా మగ్గిస్తున్నాను. ఇప్పుడు కోడిగుడ్లు వేసేద్దామండి. అండి కోడిగుడ్లు వేసేసాను. కోడిగుడ్లకి అలా కారం అన్నీ పట్టుకొని ఇంకా వాటర్ వేసి పని ఏమి ఉండదండి. స్లోలోనే పెట్టి మగ్గించుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది. దీంట్లోకి ప్రధానంగా ఇదిగోండి కరివేపాకు తీసుకున్నాం కదండి, ఇది వేసాను. కొత్తిమీర ఒకటి వేస్తున్నాను. వేపుదామండి, మళ్ళీ దింపేటప్పుడు కూడా చల్లుకుందాం కొంచెం. మొత్తం అంతా కూడా ఒక 5 నిమిషాలు బాగా మగ్గబెట్టుకున్నాను. చక్కగా చూసారా ఎంత బాగా నీట్గా రెడీ అయిందో. కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి ఇది. చాలా 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 టేస్ట్గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుందండి చక్కగా. ఇంకా కర్రీ కావాల్సిన వారు ఉల్లిపాయలు ఇంకా పెంచుకోవచ్చండి. కొత్తిమీర చల్లేద్దామండి. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తాను. ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తానండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేశానో. కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. ఇక్కడ క్వాంటిటీతో పాటు అక్కడ తయారు చేసే విధానం అంతా కూడా పర్ఫెక్ట్ రీతిలో వీడియో చేశానండి. చూసారా చక్కగా కుదిరింది. క్యారేజీ లంచ్ బాక్స్లోకైనా ఉత్తప్పుడు ఉత్తిగా కూడా తినొచ్చండి ఇది చక్కగాని. ఇలా చేసుకుని రైస్లోకి కానీ పుల్కా కానీ మన చపాతీకి కానీ చాలా 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 బాగుంటుందండి, మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. కొత్తగా చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకీ మల్లేశ్వరి కిచెన్ అండి మన ఛానల్ పేరు. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అర్థమయ్యేటట్లు వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోతో కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.